హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి, నేనైతే వెంకటగిరికి వెళ్తూ ఉన్నాను. ఎందుకనుకుంటున్నారా? ఈరోజు అయితే అమ్మ డైలీ వేర్ శారీస్ అయితే ఇంకా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుని రావడానికి వెంకటగిరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అయితే వెళ్తూ ఉన్నారు. సో నన్ను కూడా బైక్లో అయితే పిలుచుకొని వెళ్ళారు వెంకటగిరికి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బైక్లో అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు బండి అయితే అయిపోయింది. ఎందుకనుకుంటే ఇంకా పెట్రోల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బైక్లో. సరేలే, ఇంకా మేమైతే ఆటోకి వెళ్ళిపోదాం అనుకున్నాం, నేను మా అక్క. ఇంకా అప్పుడే వేరే అతను అయితే వేరే అంకులు పెట్రోల్ అయితే ఇచ్చారు, హెల్ప్ చేశారన్నమాట. మధ్యలో బండి అయిపోయిందంటే సో కొంచెం పెట్రోల్ అయితే వాళ్ళ బైక్లో నుంచి అయితే తీసిచ్చారు. ఇంకా ఆ పెట్రోల్ అయితే వేసుకొని వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మా అక్క అయితే చెప్పింది మా అక్క హస్బెండ్కి, పెట్రోల్ ఉందో లేదో చూసుకోండి అంటే ఇంకా చూసుకోలేదు ఇంటి దగ్గర అయితే. సో మధ్యలో అయితే ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ బండి అయితే. ఇంకా పెట్రోల్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకా టౌన్లోకి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మేము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎక్కడెక్కడ వెళ్తాను, ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే మేము వెంకటగిరిలో క్రాస్ రోడ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ అయితే వచ్చేసి పెట్రోల్ అయితే పట్టించుకునేసాం. ఆ పెట్రోల్ పట్టించుకొని టౌన్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే టైలర్ షాప్ దగ్గరకు అయితే వెళ్తున్నాను. ఇంకా మా అక్క వాళ్ళైతే చిన్న పని ఉందని వేరే చోట అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే వెంకటగిరి రాజావారి కోట. నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేయించి అక్క దగ్గరకే తీసుకెళ్తున్నాను బ్లౌజెస్ అయితే. సో ఫస్ట్ అయితే దానికి మ్యాచింగ్ లైనింగ్స్ అయితే తీసుకుందాము బ్లౌజెస్కి అని షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ షాప్ కూడా పోలేరమ్మ ఆర్చ్ లోపలే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా లైనింగ్స్ అన్నీ కొనుక్కొని టైలర్ షాప్ దగ్గరకు అయితే వచ్చాను. నేను ఎప్పుడు ఇచ్చే టైలర్ షాపు. ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా పోలేరమ్మ ఆర్చ్ లోపల కొంచెం ముందుకు రాగానే పోలేరమ్మ ఆర్చ్ దాటి రైట్ సైడ్ ఒక గొంతు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తిరుమల సైకిల్ షాప్ అని, ఆ సైకిల్ షాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇక్కడైతే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ స్టిచ్చింగ్ చేసే అక్క వాళ్ళైతే ఇప్పుడే బయట వెళ్ళారంట. సో కాల్ అయితే చేశాను ఫ్రెండ్స్, 5 minutesలో వచ్చేస్తానని చెప్పారు. సరే అని ఇంకా వచ్చేసిన తర్వాత నేనైతే బ్లౌజెస్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఇంకా నేనైతే ఈరోజు షటిల్ బ్యాట్స్ అయితే తీసుకోవాలనుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్, షటిల్ బ్యాట్స్ అయితే కొనుక్కోవాలి అని. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా, హాలిడేస్కి పిల్లలందరూ అయితే వచ్చున్నారు. ఇంకా ఇంటి దగ్గర ఆడుకోవడానికి బాగుంటుందని ఈ షటిల్ బ్యాట్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇంకా ఇక్కడ బెండకాయలు ఫ్రెష్గా ఉంటే ఒక బెండకాయలు 1 kg, ఇంకా మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దావత్ రెస్టారెంట్ దాబా అయితే కొత్తగా ఓపెన్ చేశారు April 30న. అక్కడికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను బిర్యానీ అయితే తీసుకుందామని వచ్చేసాను. సో ఫస్ట్ అయితే ఈ రెస్టారెంట్ నాకు తెలుసు ఫ్రెండ్స్. ముందు నేను, మా హస్బెండ్, మా తమ్ముడు అయితే వచ్చినాము. అప్పుడు దీనికైతే నేము మూన్ రెస్టారెంట్ అని, మూన్ లైట్ రెస్టారెంట్ అని ఉంది. ఇప్పుడైతే ఆ రెస్టారెంటే నేమ్ అయితే చేంజ్ చేశారు. సో నేమ్ చేంజ్ చేసి కొత్త నేమ్ అయితే పెట్టి ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా అక్కడైతే బిర్యానీ నేను ఒక పార్సల్, మా అక్క అయితే ఒక పార్సల్ అయితే కట్టించుకొని ఇంకా బెంగళూరు బేకరీ దగ్గర అయితే వచ్చేసాం. ఈ బెంగళూరు బేకరీ దగ్గర పిల్లలకి లాలీపాప్స్ ఇంకా మిక్చర్ అవి కొన్ని అయితే తీసుకొని ఇంకా నేను మా అక్క వాళ్ళ హస్బెండ్ ఐస్ అయితే కొనుక్కున్నాం, కచ్చా మ్యాంగో. సో ఆ ఐస్ తింటూ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి నేను తీసుకొచ్చిన బిర్యానీ అయితే. సో టేస్ట్ చేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది
ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేశాను బాబుకి తినిపిస్తూ నేను కూడా తిందామని. బిర్యానీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగుంది, చాలా బాగుంది బిర్యానీ. ఇదైతే వెంకటగిరిలో ఉన్న సాయిబాబా ట్యాచ్యూ కుమ్మరిగుంటకి ఆపోజిట్లోనే ఉంది ఈ బిర్యానీ షాప్ అయితే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఖచ్చితంగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ తినగానే చూడండి ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఊర్లో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా విపరీతమైన గాలి వర్షం అయితే బాగా కురిసింది. ఇంకా కురిసిన తర్వాత కాసేపటికైతే వర్షం ఆగింది ఫ్రెండ్స్. ఇంకా ఆగిన తర్వాత నేను కొత్త షటిల్ బ్యాట్స్ అయితే తీసుకొచ్చాను కదా, ఆ షటిల్ బ్యాట్స్తో ఇంకా షటిల్ అయితే ఆడుతూ ఉన్నారు మా ఇంటి పక్కన పొలాల్లో. అందరం అయితే ఇక్కడ నిలబడి ఇంకా ఈవినింగ్ టైంలో షటిల్ అయితే ఆడుతూ ఉన్నాం. ఇంకా షటిల్ ఆడుతూ ఉంటే మళ్ళీ వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అందరైతే ఇంట్లోకి వచ్చేసాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.